పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు పరాకాష్టంగా నిలుస్తుందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరవాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పట్టణంలో రాజగృహాల్లో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్ల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పు తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పీసీసీ స్ట్రిక్ట్గా నిర్ధారించబడిందని అన్నారు. రేవంత్ రెడ్డి గొంతు పెద్దగా ఉందని, ఒర్రుడు బంద్ చేసి అబద్ధాలు ఆడుడు మానివేసి పరిపాలనపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా అడ్డు అదుపు లేకుండా ఒర్రిన సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు తీర్పుతోనైనా కళ్ళు తెరవాలని, ఆయన అడుగులకు మడుగులకు ఒత్తే మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరుస్తాడని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు పీసీసీ స్క్రిప్ట్గా నిర్ధారించబడ్డది నిన్న హైకోర్టు తీర్పు తర్వాత. పీసీసీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా గొంతు పెద్దగా ఉన్నదని అరుసుడు బంద్ చేసి, ఒర్రుడు బంద్ చేసి, అబద్ధాలు ఆడుడు మానేసి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలని మంత్రి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 3 ఏళ్లుగా అద్దు అదుపు లేకుండా ఒర్రకుండా ఒర్రినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడని భావిస్తున్నా. ఆయనకు అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే కూడా కళ్ళు తెరుస్తాడని భావిస్తున్నా. ఏదైనా ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ వస్తే ఆహ్వానించాల్సినటువంటి ఆ ప్రాంత ప్రతినిధి ఈ కాళేశ్వర ప్రాజెక్టును వ్యతిరేకించడం దుర్మార్గం, దౌర్భాగ్యం. దాంట్లో ముందు వరుసలో దుద్దిల శ్రీధర్ నిలబడడం ఆశ్చర్యకరం. ఇంత పెద్ద ప్రాజెక్టు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంత్రి నియోజకవర్గంలోనే నీళ్లు నిలబడి ఉంటున్నాయి. ఇది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిని తలపించే విధంగా మారుతున్నటువంటి తరుణంలో ఈ ఐరన్ లెగ్గులు ఇద్దరు వచ్చి దానిలో కళ్ళల్లో కారం పోసుకున్నారు దుద్దిల శ్రీధర్, రేవంత్ రెడ్డి గారు. కనుక ఇప్పటికైనా ఆ దుష్ప్రచారాన్ని మానుకోవాలి, కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ, తమ్మిడి అట్టి దగ్గర ప్రాజెక్టు కడితే బాగుండని ఒర్రిండ్రు వీళ్ళు. తమ్మిడి అట్టి దగ్గర 3 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు, దానికి ఒక ప్రతిపాదన కూడా పెట్టలేదు ఇదే సోకాళ్ళు కాంగ్రెస్ సన్నాసులు. కనుక తమ్మిడి అట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు కూడా కేసీఆర్ గారు ఒకరే ఆలోచన కాదని, అది ఒక క్యాబినెట్ నిర్ణయమే కాదని, క్యాబినెట్ నిర్ణయంతో పాటు ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ లోతైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ను కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టిందని నిన్న హైకోర్టు తేల్చి తెప్పింది. ఇకనైనా ఇంకా ఈ అజ్ఞానులకు జ్ఞానం రావాలని మరి నేను వారికి సూచన చేస్తున్నా. మరి ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని కూడా నిన్న కోర్టు మందలించింది. కేసీఆర్ గారి పేరును వారి పర్మిషన్ లేకుండా వారిని రాజకీయంగా మరి అబాసు పాలు చేయడానికి మరి ఇది చట్ట విరుద్ధమని, చట్టాన్ని ఉల్లంఘించినట్టని హైకోర్టు తేల్చి చెప్పింది. కేసీఆర్ గారితో, హరీష్ రావుతో పాటు ఆ రోజు పనిచేసినటువంటి అధికారులను కూడా మీరు వాళ్ళను బదనాం చేసిర్రు, అబాస్ పాలు చేసిర్రు ప్రజలలో. అది కూడా వ్యతిరేకమే, చట్ట వ్యతిరేకం అని చెప్పింది హైకోర్టు. కనుక ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాడ పిల్లర్ గుంగుత కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని సన్నాసులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాళేశ్వరం ప్రాజెక్టే మన రైతాంగానికి దిక్కనేది గమనించండి అని కోరుతూ, ఖచ్చితంగా ఇది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మరి కనువిప్పు చేస్తుందని భావిస్తున్నా. జై తెలంగాణ.